అనగనగా ఒక ఊరిలో అభినవ్ నివసిస్తూ ఉంటాడు. అభినవ్ చాలా తెలివైనవాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అని బాగా తెలుసు. ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. అభినవ్ ఉంటున్న ఊర్లోనే గ్రీష్మ కూడా నివసిస్తూ ఉంటుంది. అయితే గ్రీష్మ ఇంటర్ చదివేసి మధ్యలోనే ఆపేసింది. ఇంటి పని, వంట పని చూసుకుంటుంది. గ్రీష్మ ఇంటి పక్కనే అభినవ్ కూడా నివసిస్తూ ఉంటాడు. అభినవ్ గ్రీష్మ మంచితనం చూసి తనని ఇష్టపడతాడు. తనకు తెలియకుండానే తన వెనక్కి తిరుగుతూ ఉంటాడు. కొన్ని రోజులకు అభినవ్ ధైర్యం చేసి గ్రీష్మను ప్రేమిస్తున్నట్లు చెప్తాడు. గ్రీష్మ కూడా అభినవ్ ప్రపోజల్ని అంగీకరిస్తుంది. ఇలా వీరిద్దరూ ఆ రోజునుంచి మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. ఇలా ఉండగా ఒకరోజు అభినవ్ గ్రీష్మకు ఫోన్ గిఫ్ట్గా ఇస్తాడు. గ్రీష్మ కూడా సంతోషంగా తీసుకుంటుంది. ఇంకా ఫోన్ వచ్చింది కదండీ. ఇద్దరు లోకాన్నే మరచిపోయి మాట్లాడుకుంటారు. తిన్నవా గ్రీష్మ? ఏం చేస్తున్నావ్? ఆఫీస్కి వచ్చాను ఇప్పుడే. చాలా మిస్ అవుతున్నా నిన్ను. ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేస్తా. తిన్నాను అభినవ్. ఇప్పుడే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. నువ్వు తిన్నావా? ఈ విధంగా రోజూ మాట్లాడుకుంటారు. కొన్ని రోజులకు అభినవ్ ఆఫీసులో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది. తను చాలా బాగుంటుంది. తను చూసిన వెంటనే అభినవ్ కూడా ఏదో తెలియని అభిప్రాయం కలుగుతుంది. హాయ్, దిస్ ఇస్ అభినవ్, సేల్స్ మేనేజర్. హాయ్, దిస్ ఇస్ సాండీ. నేను మీ టీమేట్ అని చెప్పారు. అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ రోజునుంచి ఆఫీసులో లంచ్కి వెళ్ళినా, ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేస్తారు. పాపం గ్రీష్మ అభినవ్కి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడు. గ్రీష్మ కాల్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. నేనేం చేశాను? ఏమైంది అభినవ్కి? నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? చాలా కంగారుగా ఉంది ఏమైందో అని. ఎప్పుడు తనే ఫోన్ చేసేవాడు, ఇప్పుడు నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. అని ఏ పని చేసినా అభినవ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలతో సతమతమై సరిగ్గా తిండిమీద నిద్రమీద ధ్యాస ఉండదు. అభినవ్ తిరిగే కాల్ చేయకపోవడంతో గ్రీష్మ చాలా బాధపడుతుంది. ఎందుకంటే గ్రీష్మకు అభినవ్ అంటే చాలా ఇష్టం. అభినవే తన ప్రపంచం అని భావించింది. ఈలోగా అభినవ్ కాల్ చేస్తాడు. అభినవ్ కాల్ చూసి వెంటనే గ్రీష్మ చాలా సంతోషంతో గంతులు వేస్తుంది. ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తూ ఉంటావు? కాల్ లిఫ్ట్ చేయలేదంటే ఏదో ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంటానని తెలుసు కదా. ఊరికే ఇరిటేట్ చేస్తూ ఉంటావు. అలాగేమీ లేదు అభినవ్. నిన్ను ట్రబుల్ చేయాలని కాల్ చేయలేదు. రోజూ ఈ టైంకి కాల్ చేసేవాడివి కదా, అందుకనే ఏమైందో టెన్షన్తో కాల్ చేశా. నన్ను క్షమించు అభినవ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం అభినవ్. నాకు నువ్వు పరిచయం అయ్యాక నువ్వే ప్రపంచం అనుకుని బ్రతుకుతున్నాను. లైఫ్ లాంగ్ నన్ను బాగా చూసుకుంటావని నమ్మకం మీ పైన ఉంది అని మాట్లాడుకుంటారు. ఆ మరుసటి రోజు అభినవ్ టిప్టాప్గా రెడీని ఆఫీస్కి వెళతాడు. సాండీ కూడా తనకి ఎదురుగా వస్తూ ఉంటుంది. సాండీని అలా చూసుకునే ఉండిపోతాడు అభినవ్. ఈరోజు ఏంటి స్పెషల్ సాండీ? ఇంత చక్కగా రెడీ అయ్యావ్? ఈరోజు నా బర్త్డే అభినవ్. థాంక్యూ అభినవ్. ఈరోజు నిన్ను ఇంటికి తీసుకువెళ్తున్నాను. హూ రియల్లీ? హ్యాపీ బర్త్డే టు ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ సాండీ. థాంక్యూ అభినవ్. ఈరోజు నిన్ను ఇంటికి తీసుకువెళ్తున్నాను. అని చెప్పి సాండీ కారులో ఇద్దరూ ఇంటికి వెళ్తారు. అభినవ్ అంత పెద్ద ఇంటిని చూసి మైమరిచిపోతాడు. తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు. బాబోయ్, ఎంత పెద్ద ఇల్లు! గ్రీష్మ సంగతి పక్కన పెడితే, నేను సాండిని పెళ్లి చేసుకుంటే నాకు ఆస్తి వస్తుంది, అందమైన అమ్మాయి వస్తుంది, అలానే సమాజంలో ఒక గుర్తింపు కూడా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా క్యాండీకి ఇప్పుడే ప్రపోజ్ చేయాలి. అని చెప్పి ఈ విధంగా అంటాడు. సాండీ, ఎప్పటినుంచో నా మనసులో మాట నీకు చెప్పాలనుకుంటున్నా. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డాను. జీవితాంతం నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా. నీ కళ్ళలో కన్నీరు రాకుండా కాపాడుకుంటా. విల్ యు మ్యారీ మీ? అభినవ్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అభినవ్ ఆ మాట వినగానే చాలా సంతోషిస్తాడు. ఇంకా ఆ రోజునుంచి వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు. గ్రీష్మన్ పూర్తిగా మర్చిపోతాడు.
పాపం గ్రీష్మ అభినవ్కి ఎన్నోసార్లు కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. కాని అభినవ్ ఆ కాల్స్కి రెస్పాండ్ అవ్వదు. ఒకరోజు అభినవే గ్రీష్మకి కాల్ చేస్తాడు. అభినవ్ దగ్గరనుంచి కాల్ రాగానే గ్రీష్మ చాలా సంతోషంతో లిఫ్ట్ చేస్తుంది. హలో గ్రీష్మ, ఎలా ఉన్నావ్? ఆఫీస్ వర్క్లో పడి కాల్ చేయడానికి కుదరలేదు. ఏమైపోయావభినవ్? ఎంత ఎదురుచూస్తున్నాను తెలుసా? నీకోసమే ఆలోచిస్తూ ఏమీ తినాలనిపించట్లేదు, నిద్రకూడా పోవాలనిపించట్లేదు. అసలు నిజంగానే ఆఫీస్ వర్క్ ఉందా లేదంటే కావాలనే అవాయిడ్ చేస్తున్నావా? నాకు చాలా బాధగా ఉంది అభినవ్. అలాంటిది ఏమీ లేదు, ఏమీ టెన్షన్ పడొద్దు. నేను ఇంకా రోజు కాల్ చేస్తూ ఉంటాను, నీతో మాట్లాడుతూ ఉంటాను. ఆ మాటలకు గ్రీష్మ చాలా సంతోషిస్తుంది. ఒకరోజు గ్రీష్మ ఈ విధంగా అభినవ్ని అడుగుతుంది. అభినవ్, నువ్వు మా ఇల్లు చూశావు కదా, ఇప్పుడు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. అలాను ఈరోజు మనకి హాఫ్ డే, సో మనిద్దరం మీ ఇంటికి వెళ్దాం. ఇంకా చేసేదేమీ లేక అభినవ్ ఇంటికి తీసుకువెళ్తాడు. వావ్, చాలా బాగుంది ఊరు, నాకు చాలా నచ్చింది. పచ్చని ప్రకృతి, చక్కని వాతావరణం. ఊరు చాలా బాగుంటుంది సాండీ, కనులు విందుగా ఉంటుంది. వారిద్దరూ అలా వెళ్తుండగా గ్రీష్మ చూస్తుంది. గ్రీష్మ ఎదురుగా వెళ్ళి అభినవ్ని పలకరిస్తుంది. అభినవ్ ఎవరు తిను? మీ ఆఫీస్ కోలిగా. బేబీ ఎవరు తిను? నీకు తెలుసా ఈమె? తిను మా పక్కింట్లోనే ఉంటుంది బేబీ. ఆ చనువుతోనే పలకరిస్తుంది. గ్రీష్మ తిను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. నాకు తగ్గట్టు చదువుకున్న అమ్మాయి, చాలా ధనవంతురాలు. ఆ మాటలు వినగానే గ్రీష్మ ఆందోళనకు గురై అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక చాలా ఏడుస్తుంది. ఏడుస్తూ ఈ విధంగా అంటుంది. దేవుడా, నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. కాని నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అభినవ్ని ఎంత నమ్మానో, కాని చివరికి నన్ను మోసం చేశాడు. తనే ప్రపంచమనుకుంటూ తన ఊహలతోనే గడిపేదాన్ని నేను ఎలా భరించగలను? నా పని నేను చూసుకుంటూ ఉండగా అభినవ్ని పరిచయం చేశావ్. ఇప్పుడు తను నాతో లేడు అని ఆలోచన నన్ను ఇంకా కృంగదీస్తుంది అని చాలా బాధపడుతుంది. సాండి వెళ్ళాక అభినవ్ గ్రీష్మను కలుస్తాడు. గ్రీష్మతో ఈ విధంగా మాట్లాడుతాడు. గ్రీష్మ, నన్ను క్షమించు. నా యొక్క చదువుకు, నా యొక్క కోరికలు తగ్గట్టు అమ్మాయి ఉంది. నిన్ను చేసుకుంటే నాకేమీ వస్తుంది? నువ్వు జస్ట్ ఇంటర్ మాత్రమే చదివావు. నీకు స్టేటస్ కూడా లేదు. అలాంటి చదువుకున్న అమ్మాయికి సాండీనే కరెక్ట్. బాగా ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను. సాండీకి కూడా నేనంటే చాలా ఇష్టం. నా కోసం తన ప్రాణానైనా ఇస్తుంది. నన్ను ఇంక నువ్వు మర్చిపో. అలా ఎలా నన్ను మోసం చేయాలనిపించింది అభినవ్? నా పని నేను చేసుకుంటూ ఉంటే నా వెనక నువ్వు పడి నన్ను ప్రేమించానని చెప్పి ఇప్పుడు నా స్టేటస్ అని గుర్తు వస్తున్నాయి కదా? నా వెనక తిరిగినప్పుడు నీకు స్టేటస్ అది ఏమీ కనిపించలేదు కదా? ఏదో ఒక రోజు నా విలువ నీకు తెలుస్తుంది. నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు దొరికింది కదా, హ్యాపీగా ఉండు, గుడ్ బై అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అభినవ్ కూడా పూర్తిగా గ్రీష్మను మర్చిపోయి సాండీతో హ్యాపీగా ఉంటాడు. గ్రీష్మ మాత్రం అభినవ్ని మర్చిపోలేక చాలా బాధపడుతూ ఉంటుంది. తన అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మంచితనానికి విలువ లేదు. అందరికీ కావలసింది డబ్బు, పరపతి. నన్ను అభినవ్ చాలా తక్కువ చేసి మాట్లాడాడు. నేను ఎలా అయినా మారి తనకు చూపించాలి. ఇప్పుడు గ్రీష్మ ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది తర్వాత భాగంలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ మేనేజ్ స్టోరీస్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.